జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో అగ్ని ప్రమాదానికి గురైన పామాయిల్ తోటను బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి పరిశీలించారు. నష్టపోయిన రైతు ధర్మన్నకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. పామాయిల్ తోటలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడంతో పాటు ఆరుతడి పంటలు, పప్పు దినుసులు, నూనె గింజలకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. కోతుల బెడద నివారణకు సోలార్ ఫెన్సింగ్పై సబ్సిడీతో పాటు స్టెరిలైజేషన్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రైతులను వరి సాగు నుంచి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలంటే వాటికి గిట్టుబాటు ధరలు, ప్రోత్సాహకాలు కల్పించడం అవసరమని జీవన్ రెడ్డి అన్నారు. ఇవాళ కొంత దీర్ఘకాలిక పంట అయినప్పటికీ పామాయిల్ పట్ల ఎక్కువ దృష్టి కేంద్రీకరించడం జరుగుతున్నది. వాస్తవంగా పామాయిల్ మనం మొక్క నాటిన తదుపరి 4 సంవత్సరాలు కానీ ఏదైతే ఉందో అది మనకు ఈల్డింగ్ కాత ఆరంభంగా వీళ్ళు ఈ 4 సంవత్సరాలు రైతు ఏదైతే ఉందో ఏదైనా ఇంటర్నల్ క్రాప్ తప్ప ఈ పామాయిల్తో మనం ఏ విధమైనటువంటి ఆదాయం పొందేటువంటి అవకాశం లేదు. సరే దృష్టం ఏంటంటే ఇప్పుడు ఆర్య ధర్మన్న ఇలా ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా తనకున్నటువంటి ఒక ఎకరం పెరట్లో ఈ పామాయిల్ పెట్టుకోవటము 3 సంవత్సరాలు గడిచింది, 4 సంవత్సరం ఆరంభం. ఈ సంవత్సరం కాతొస్తుందని చెప్పి ఆశించారు. దురదృష్టం ఈ అగ్ని ప్రమాదంతో ఏదైతుందో మొత్తం చెట్లన్నీ కాలి బూడిది మసి కావటం ఏదైతుందో ఆయన 3 సంవత్సరాల శ్రమ వృధా అయిపోయిందని చెప్పని భావించక చెప్పక తప్పదని చెప్పి అంటున్నాను.